హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సాయిరామ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఇంకా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు కరెంట్ అఫైర్స్ గురించి తెలుసుకుందాం. కబూర్ల దేవతకు బాల సాహిత్య పురస్కారం, మైరావన్కు యువ సాహిత్య పురస్కారం. రచయితలు డాక్టర్ గంగిశెట్టి శివకుమార్ ప్రసాద్ సూరి. కేంద్ర సాహిత్య అకాడమీ బుధవారం ప్రకటించిన సాహిత్య పురస్కారాల్లో డాక్టర్ గంగిశెట్టి శివకుమార్ రాసిన కబూర్ల దేవతకు బాల సాహిత్యంలో, ప్రసాద్ సూరి రచించిన మైరావన్కు యువ సాహిత్య పురస్కారాలు లభించాయి. 2025 సంవత్సరానికి సాహిత్య అకాడమీ 24 భాషల్లో బాల, 23 భాషల్లో సాహిత్య పురస్కారాలను ప్రకటించింది. బాల సాహిత్య పురస్కారానికి ఎంపికైన కబూర్ల దేవత రచయిత డాక్టర్ గంగిశెట్టి శివకుమార్ శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు జిల్లా రాపూర్కు చెందినవారు. తండ్రి ప్రోత్సాహంతో చిన్నప్పటి నుంచి బాల సాహిత్యంపై మక్కువ పెంచుకుని అందులో రాణించారు. 4వ తరగతిలో ఉండగా తొలిసారి గ్రంథాలయానికి వెళ్లి ఆలీబాబా 40 దొంగల పుస్తకం చదివిన ఆయన అప్పటి నుంచి బాల కథలపై ఆసక్తి పెంచుకున్నారు. ఎస్వి యూనివర్సిటీలో తెలుగులో ఎంఏ, బాలల కథలపై పిహెచ్డి చేశారు. సహస్రవధాని, మేడసాని మోహన్ ఈయన సహాధ్యాయులు. తొలుత దైవ సహాయం అనే కథ రాశారు. 1970లో ఆయన రచించిన కబూర్ల దేవతకు బాలానంద పుస్తకంలో ప్రచురితమైంది. అదే పేరుతో 2023లో రాసిన రచనలకు ఇప్పుడు బాల సాహిత్య పురస్కారం లభించింది. 2005లో ఏపీ ప్రభుత్వం నుంచి రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయుడు అవార్డు పొందారు. ఈయన కథలపై పరిశోధన చేసి 2 పిహెచ్డీలు పొందారు. యువ పురస్కారానికి ఎంపికైన మైరావన్ రచయిత ప్రసాద్ సూరి విశాఖపట్నానికి చెందినవారు. ఈయన అసలు పేరు సూరాడ ప్రసాద్. విశాఖపట్నం జిల్లా రాంబిల్లి మండలం వాడరాంబిల్లిలో 2000 డిసెంబర్ 12 జన్మించారు. హైదరాబాద్లోని జేఎన్ఎఫ్యులో 2019-24 మధ్య బిఎఫ్ఏ చేశారు. చరిత్రపై ఆసక్తితో ప్రస్తుతం గుజరాత్లో వడోదరలో ఎంఏ ఆర్కియాలజీ 2వ సంవత్సరం చదువుతున్నారు. ఈయన ముత్యకార కుటుంబానికి చెందినవారు. తెలివి, ధైర్యం, బలం ఉన్నవాడికి అదృష్టం కలిసి వస్తే ఏం చేస్తాడన్న ఇతివృత్తంతో మైరావణ పుస్తకం రాశారు. ఇది విశాఖ తీర ప్రాంతంలో చేపలు పట్టే బేస్తవాళ్ల కథ. ప్రపంచ పారా అథ్లెటిక్స్ బ్రాండ్ అంబాసిడర్గా కంగనా. ప్రపంచ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్స్కు ప్రముఖ నటి, పార్లమెంట్ సభ్యురాలు కంగనా రనౌత్ బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించున్నారు. ఈ ఏడాది సెప్టెంబర్ 26 నుంచి అక్టోబర్ 5 వరకు భారత్తో జరిగే ఈ టోర్నీలో 100కు పైగా దేశాలు బరిలో దిగనున్నాయి. భారత్ పారా అథ్లెటిక్ ప్రతిరోజు చరిత్రను తిరగరాస్తున్నారు. వారి మద్దతు ఇవ్వడం, పారా క్రీడల పట్ల అవగాహన పెంచడంలో సహాయపడటాన్ని గౌరవంగా భావిస్తున్నారు. పారా క్రీడ అంటే కేవలం పోటీ గురించే కాదు, ధైర్య సాహసాలకు సంబంధించింది. ఛాంపియన్ల వెనుక ఉండటం నాకెంతో గర్వంగా ఉందని కంగనా రనౌత్ పేర్కొన్నారు. తెలుగు వ్యక్తి నేతృత్వంలో భారత్ రానున్న యుద్ధ నౌక. రష్యాలో తయారైన ఐఎన్ఎస్ థమాల్. మొదటి కమిషన్ కెప్టెన్గా శ్రీధర్ తాత. కోరకొండ సైనిక్ స్కూల్ పూర్వ విద్యార్థి, శ్రీకాకుళం జిల్లా వాసి కెప్టెన్ శ్రీధర్ తాతకు అరుదైన అవకాశం దక్కింది. జూలై 1న రష్యాలో బయలుదేరి భారత్కు రానున్న యుద్ధ నౌక ఐఎన్ఎస్ థమాల్కు ఆయన తొలి కమాండర్గా నేతృత్వం వహించనున్నారు. త్వరలో భారత్ నౌకాదళంలో ప్రవేశపెట్టిన ఈ నౌకను 250 మందితో కూడిన బృందం ఇక్కడికి తీసుకురానుంది. భారత్, రష్యా నిపుణులు సంయుక్తంగా ఈ నౌకను రష్యాలో కలినిన్ గ్రౌండ్లో నిర్మించారు. భూమి, సముద్రంలోని లక్ష్యాలను ఛేదించే బ్రహ్మోస్ సూపర్సోనిక్ మిసైల్ను ఈ నౌక ద్వారా ప్రయోగించవచ్చు. అత్యాధునిక స్వదేశీ ఆయుధాలు, స్పెన్సర్లతో పాటు రష్యా సాంకేతికతను జోడించి నిర్మించారు. గత 2 దశాబ్దాల్లో నౌకాదళంలో ప్రవేశపెట్టిన క్రీవాక్ తరగతి స్మైల్ ఫ్రిగేట్లో 8వ నౌక ఇది. ఇంత ముఖ్యమైన యుద్ధ నౌకకు మొదటి కమిషన్ కెప్టెన్గా వ్యవహరిస్తున్న శ్రీధర్ తాత స్వస్థలం శ్రీకాకుళం జిల్లా చోర్లంగి గ్రామం. ఆయన కుటుంబం మొత్తం సాయుధ బలగాల్లోనే పనిచేసింది. విజయనగరం జిల్లా కోరకొండ సైనిక్ స్కూల్లో చదివిన శ్రీధర్ 26 ఏళ్లుగా వివిధ హోదాల్లో 12 యుద్ధ నౌకల్లో సేవలందించారు. అందులో 3ంటికి మొదటి కమిషన్ కెప్టెన్గా వ్యవహరించారు. జాతీయ భద్రతా సలహాదారుడు అజిత్ దోవల్ నేతృత్వంలో పనిచేసే మారిటైమ్ సెక్యూరిటీ వింగ్ వ్యవస్థాపక సభ్యుడిగాను శ్రీధర్ కొనసాగుతున్నారు. రక్షణ దళాల సమన్వయంతోనే ఆపరేషన్ సింధూర్ విజయం. సిడిఎస్ జనరల్ అనిల్ చౌహాన్. భారత రక్షణ దళాల సమన్వయంతోనే ఆపరేషన్ సింధూర్ విజయవంతమైందని చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్ పేర్కొన్నారు. బుధవారం విశాఖపట్నం నేవల్ డాక్ యార్డ్లో యుద్ధ నౌక ఐఎన్ఎస్ అర్నాల్ను ఆయన జాతికి అంకితం చేసి ప్రసంగించారు. ఆపరేషన్ సింధూర్లో 40 యుద్ధ నౌకలు నిర్దేశించి ప్రదేశాల్లో మాటు వేసి
ఐక్య కార్యాచరణతో ముందుకెళ్లాయన్నారు. భారత నౌకాదళం కోసం మరో 60 యుద్ధ నౌకలు నిర్మాణ దశలో ఉన్నాయని తెలిపారు. ఈస్టర్న్ నేవల్ కమాండ్ ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్ వైస్ అడ్మిరల్ రాషేష్ పెందార్కర్ మాట్లాడుతూ ఆర్నాల యుద్ధ నౌక శోధన సహాయక చర్యల్లో భాగస్వామ్యం కానుందన్నారు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.